అలసులు మందబుద్ధియుతులు. మందబుద్ధితో కూడుకున్న వారై అంటే చురుకైనటువంటి బుద్ధి చేత శాస్త్రాన్ని ప్రమాణంగా స్వీకరించి అనుష్ఠానం చేయగలిగినటువంటి శక్తి ఉండదు. మందబుద్ధియుతులు అల్పతరాయువులు. ఆయుర్దాయమా అల్పంగా ఉంటుంది. పరమేశ్వరుడు కలియుగంలో 100 సంవత్సరముల ఆయుర్దాయాన్ని అనుగ్రహించినప్పటికీ కూడా 100 సంవత్సరములు పరిపూర్ణమైనటువంటి ఆయుర్దాయాన్ని అనుభవించగలిగినటువంటి శక్తి బహుకొద్ది మందికే ఉంటుంది. ఉగ్రరోగ సంకలితులు. భయంకరమైనటువంటి రోగాలు ఎప్పుడూ కొత్త కొత్తవి ప్రబలుతూనే ఉంటాయి. ఎంతమంది వైద్యులు వస్తారో, ఎన్ని ఔషధములు కనిపెట్టబడతాయో అన్నిటికీ మించి మళ్ళీ కొత్త కొత్త రోగాలు ప్రబలి మనుష్యుల్ని పడగొడుతూ ఉంటాయి. కాబట్టి ఉగ్రరోగ సంకలితులు. అటువంటి ఉగ్రమైనటువంటి రోగములు ప్రబలేటటువంటి అవకాశం ఉన్నటువంటి కలియుగంలో అనారోగ్యాన్ని పోగొట్టుకుని ఆరోగ్యంతో ఉండి శరీరమునందు కలిగినటువంటి ఆరోగ్యము కేవలముగా భోగానుభవమునకు మాత్రమే పనికి రావడం కాకుండా ఆరోగ్యవంతమైనటువంటి శరీరాన్ని భగవంతుని యొక్క ఆరాధనా క్రమమునందు వినియోగించి దాని చేత సార్థక్యమును పొంది శాస్త్రీయమైనటువంటి కర్మాచరణము చేత భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ అనుగ్రహము వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి తుట్టతుదన చిత్తశుద్ధి చేత పాత్రతను పొంది ఆ పాత్రత వలన జ్ఞానమును పొంది ఆ జ్ఞానము వలన మళ్లీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందడానికి ప్రధానమైనటువంటి హేతువేది, దేని చేత అటువంటిది సంభవమవుతుంది అంటే కేవలము శరీరమునందు ఆరోగ్యమున్నటువంటి కారణము చేతనే. అటువంటి ఆరోగ్యమును ఇవ్వగలిగిన వాడెవరు అన్నారు అంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. సూర్య భగవానుడి యొక్క అనుగ్రహము చేత మాత్రమే ఆరోగ్యము సంభవము. అందుకే మనకి ఇప్పటికీ ఉపాసనా క్రమంలో ఆరోగ్యం పొందాలి అంటే సూర్యనారాయణమూర్తిని ఆరాధన చెయ్యడం అనేటటువంటిది మాత్రమే ప్రమాణంగా ఉంది. సూర్యుడు విశేషమైనటువంటి ఆరాధనని కోరుకునేటటువంటి లక్షణం ఉన్నవాడు కాడు. సూర్య భగవానుని యందు ఎంతటి సౌలభ్యముతో కూడుకున్నటువంటి ఆరాధన ఉంటుంది అంటే ఆయన కేవలము నమస్కారము చేత ప్రీతి పొందుతాడు. నమస్కారం అంటే ఒంటి చేత్తో చేసేటటువంటిది నమస్కారం కాదు. 2 చేతులు కలిపి మూర్ధన్య స్థానమును ఆ 2 చేతులకి కలిపి తాటించి ఆయన వంక తిరిగి వంగి నమస్కరించినంత మాత్రం చేత అనుగ్రహిస్తాడు. పైగా సూర్యోపాసన ఒక్కదాని యందే ఒక విశేషం ఉంది. మిగిలినటువంటి ఏ దేవతా స్వరూపానికైనా సరే భగవంతుడు ఆ పదార్థాన్ని స్వీకరించాలి అంటే ఒకే ఒక్క మార్గం ఉంటుంది. సనాతన ధర్మంలో వేరొక మార్గం లేదు. అగ్ని ప్రధానం చేసుకుని ఆరాధన చేస్తాం. హోమ ప్రక్రియ అని యజ్ఞయాగాది క్రతువులలో హోమకుండాన్ని పెట్టి అందులో స్వాహాకారంతో దేవతని పిలిచి హవిస్సునిస్తే హవ్యవాహనుడైనటువంటి అగ్నిహోత్రుడు పట్టుకెళ్లి హవిస్సుని దేవతలకిస్తే దేవతలు తింటారు. 2వ మార్గం నివేదన. నైవేద్యం చేస్తే ఆయన కన్ను విప్పి చూస్తాడంతే తప్ప ప్రీతి పొందుతాడు. దృష్టిపాతము చేత ప్రీతిని పొందుతాడు తప్ప కేవలము నైవేద్య మంత్రం చేత ఆయన స్వీకరిస్తాడా అంటే అలా చెప్పడం చాలా కష్టం. కానీ భక్తి విశేషమైనటువంటి స్థితిలో ఉందనుకోండి, అటువంటి వారు భక్తితో చేసినటువంటి నివేదనని మాత్రం పరమేశ్వరుడు స్వీకరించి తిన్నాడు అనడానికి ఎన్నో చోట్ల దృష్టాంతములు ఉన్నాయి. అందుకే నైవేద్య మంత్రం భక్తితో కూడుకుని ఉంటుంది. అందుకే మీరు మనసు చేత భావన చేయడమే ఎక్కువగా ఉంటుంది. అందులో మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అని ఒక ఉపచారం. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అన్నది ఎందుకు అన్వయం అవుతుందంటే మీరు ప్రీతితో ఇచ్చినటువంటి దాన్ని ఆయన తింటున్నాడన్న భావనతో మనసు దాన్ని చూడగలిగితే, అలా అనుభవించినది నిజమైతే. అంటే నేను ఇది ఎంతవరకు మీతో ప్రస్తావన చేయవలసి ఉంటుందంటే ఒక పాయసాన్ని తీసుకొచ్చి నేను ఒక బంగారు పాత్రలో పోసి పరదేవతకి నివేదన చేశాననుకోండి, అమ్మవారు దాన్ని తాగుతోంది అని నేను భావన చేసినప్పుడు ఆ పాత్ర కింద నుండి నాకు ఆవిడ కింది పెదివి కనపడాలి. నేను మంచినీళ్లు తాగుతున్నాను అనుకోండి, నా కింది పిరివి కనపడుతుందా కనపడదా? పై పెదవి కనపడదు, కింది పిరివి కనపడుతుంది గ్లాసు కింద నుంచి.
అలా భావన చేసి ఆవిడ గుటక వేసినప్పుడు కంఠంలో కదులుతున్నటువంటి కదలికలను కూడా దర్శనం చేసి స్వతంత్రంగా త్యాగరాజస్వామి కీర్తన చేస్తారు వడ్డన గురించి. అమ్మా అమ్మా అంత తొందరగా తాగకు, వెక్కిళ్ళు వస్తాయి, ఒక్కసారి ఆగు, కాసిని మంచినీళ్ళు తాగు మధ్యలో అని మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అంటే ఆవిడ పాయస పాత్ర పక్కన పెట్టి మళ్ళీ కాసిని మంచినీళ్లు తాగిందని భావన చేసి మళ్ళీ ఆవిడ పాయస పాత్ర పట్టుకుని తాగుతోందని అనుభవించగలిగిన హృదయం ఉంటే ఆమె స్వీకరించవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.